హైడ్రా భారీ ఆపరేషన్ మొదలుపెట్టింది. దాదాపుగా వందల సంఖ్యలో మోహరించిన హైడ్రా సిబ్బంది, పోలీసులు. ఒకే విధంగా హైడ్రా ఇప్పటి వరకు చేపట్టిన అతిపెద్ద అక్రమాల కూల్చివేతలో ఇది కూడా ఒకటిగా మనం భావించవచ్చు. సో అమీన్పూర్లో వీకెండ్ ప్లాన్. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ ఐలాపూర్లో గ్రామంలో భారీగా మోహరించిన హైడ్రా అధికారులు, పోలీస్ బలగాలు కబ్జాకు గురవుతున్న ప్రభుత్వ ఇనాం భూములను గుర్తించి అక్రమ నిర్మాణాలకు కూల్చివేసి స్వాధీనం చేసుకుని పెన్షన్ వేయించే అవకాశం, గొడవలు తలెత్తితే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసులు బందోబస్తు కోరిన హైడ్రా. దీంతో వందల సంఖ్యలో బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసులు. ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ, హైకోర్టు లాయర్ ముఖీం గత వారం ప్రెస్ మీట్ లో నిర్వహించి ఐలాపూర్ గ్రామాన్ని కాపాడుకోవాలని, హైడ్రా కూల్చివేసే ప్రయత్నం చేసి అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఇక్కడ అక్రమాలకు కూల్చివేతలకు సవాల్గా తీసుకున్న హైడ్రా గ్రామం మొత్తం ఎఫ్టిఎల్ బంఫర్ జోన్ లో ఉన్నట్లు హైడ్రా పరిశీలనలో నిర్ధారణ అయినట్లు కూడా సమాచారం. అలాగే సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం ఐలాపూర్ గ్రామ పరిధిలో సర్వే నెంబర్ 208లో ఉన్న కేఏ రెసిడెన్సీ క్రిస్టల్ డెవలపర్స్ భవనంలో రెంటుకుంటున్న నివాసితులను ఖాళీ చేయించి 2 జేసీబీలను 2 ప్రొక్టర్లతో జేసీబీ కూల్చివేస్తున్న హైడ్రా సిబ్బంది. ఈ ఆపరేషన్ లో 1000 మంది హైడ్రా సిబ్బంది, 1000 మంది లా అండ్ ఆర్డర్ పోలీసులు పాల్గొన్నట్లు కూడా సమాచారం. మనం చూసుకున్నట్టయితే హైడ్రా చేపట్టినటువంటి భారీ ఆపరేషన్ కావచ్చు. సో హైడ్రా పేదల జోలికి ఎందుకు వెళ్తుంది, ఉన్న వాళ్ళ జోలికి ఎందుకు వెళ్ళట్లేదు? సో మల్లారెడ్డి కాలేజ్లో గతం పైన ఎన్నో ఆరోపణలు చేసినటువంటి రంగనాథన్ గారు ఈరోజు ఎందుకు దాన్ని టచ్ చేయట్లేదు? ఎంఏఎం జోలికి ఎందుకంటే రీసెంట్ గా హైడ్రా వాళ్ళు వెళ్తే ఎమ్మెల్సీ వాళ్ళు ఉరికిచ్చి అధికారులని వెనక్కి పంపించడం అనేది జరిగింది. పోలీసుల పైన దాడి చేశారు, అధికారుల పైన దాడి చేశారు. అక్కడ మాత్రం మరోసారి హైడ్రా వెళ్ళడానికి భయపడుతుంది. అలాగే ఎంఏఎం నేతలకు సంబంధించినటువంటి ఫాతిమా కాలేజ్, ఆ కాలేజ్కి వెళ్ళడానికి ఎందుకు హైడ్రా ఇంతవరకు టైం తీసుకుంటుంది? కేవలం ఎన్కన్వెన్షన్ ఒక్కటి కూల్చివేసిన తర్వాత మొత్తానికి బడాబాబుల జోలికి మాత్రం హైడ్రా అసలు వెళ్ళట్లేదు. పేదలు కట్టుకున్నటువంటి ఇల్లులు కావచ్చు, చిన్న చిన్న షాపులు పెట్టుకోవడం కావచ్చు, వాళ్ళకి టైం కూడా ఇవ్వట్లేదు. సో వచ్చి ఏకంగా కూల్చివేసి రీసెంట్ గా కుక్కట్పల్లిలో ఏం జరిగింది అనేది చూస్తున్నాం. సో మరి హైడ్రా ఉన్నది పేదల పక్షమా, ఉన్నవారి పక్షమా? కేవలం హైడ్రాన్ ముందల పెట్టుకొని బూచిగా చూపించి ఇంకేమైనా చేస్తున్నారా అన్నది కొంతమంది ప్రజలు వాళ్ళ యొక్క అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మరి హైడ్రా చేస్తుంది మంచిదేనా? నిజంగా పేదల పక్షాన కాపాడుతుంది అనుకోవచ్చా? చెరువులను కాపాడుతున్నటువంటి హైడ్రాగా మనం గుర్తించాలా, లేకపోతే పేదవారి ఇల్లును కూల్చినటువంటి హైడ్రాగా మనం గుర్తించాలా?